జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక ఆవిడ కదా పెద్ద ఆమె సోనియా గాంధీ అని చెప్పేసి, ఎవరు మన రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారు. ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సరే, ఆమె మాట్లాడే మాటలకు ఇప్పుడు ఏమి చేయాలో ఏందో కథ అసలు అర్థమే కావడంలే. ఆమె మాట్లాడడానికి చెప్పాలంటే ఒక పక్కన భయం పుడుతుంది, అంటే గడగడగడమని పదులు వచ్చేట్టుకోవడాలి. సరే, ఇంతకు ఆమె ఏం మాట్లాడింది, ఆ కథలు ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఎవరు అవునన్నా కాదన్నా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకు సుప్రీం లీడర్, అంతే కదా. ఇంకెవరు ఉన్నారు ప్రస్తుతానికి? ఇంకెవరులే. ఆమె చెప్తే అది ఆమె, ఆ తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత ఇంకెవరైనా కూడా. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఉన్నప్పటికీ సోనియా గాంధీ ఆదేశాలు లేకుండా మల్లికార్జున ఖర్గే ఏమీ కూడా చేయరు. ఏమి చేసినా అది కాంగ్రెస్ పార్టీలో చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఆ రాజమాత దగ్గర నుంచి అది రావాలి. అది అర్థమవుతుందా? ఆ ఆర్డర్ వచ్చే దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవ్వాలా, లేకపోతే వీళ్ళు ఏం ఆలోచన చేసినా కూడా ఉపయోగం వల్ల. అంతెందుకు, 2004 నుంచి 2014 వరకు ఈ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండింది. ఆ కాలంలో మన దేశ ప్రధానిగా ఎవరు, మౌన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. కానీ ఈ మౌన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ ఏమీ చేయాలన్నా కూడా సోనియా గాంధీ ఆదేశాలతోనే ఆ పని అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యమైనటువంటి ఫైల్స్ ను సోనియా గాంధీ పరిశీలించిన తర్వాతే మన్మోహన్ సింగ్ ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టేవాడు అనమాట. ఇది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెటే. ఇందులో దాపరికాలు కూడా ఏమి లేవు. అంతెందుకు, విదేశాల నుంచి ఎవరైనా వివిఐపీలు ఎవరైనా వచ్చారనుకోండి, అది ప్రధానమంత్రులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదటిగా కలిసేది, షేక్ హ్యాండ్ ఇచ్చేది, మాట్లాడేది ఎవరితో అంటే సోనియా గాంధీతోనే. ఆ కాడికి పోయినాకనే మళ్ళీ ఈయన కాడికి రావాలా, అట్టుంటుంది అనమాట. సరే, ఈ సోనియా గాంధీ మాతృదేశం వచ్చేసి ఇటలీ. ఫిరోజ్ జహంగీర్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ పుత్రరత్నం అయినటువంటి రాజీవ్ గాంధీ ఇటలీలో ఈ సోనియా గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సరే, ప్రేమ అనేది అది మంచిదో చెడ్డదో గుడ్డిదో నడ్డిదో ఏదో అనుకుందాం. ఆమె చూసినాడు, ఇష్టపడినాడు, పెళ్లి చేసుకున్నాడు, దాంట్లో తప్పేలే. ఈ పెళ్లి అప్పటి మన ప్రధానమైనటువంటి ఇందిరాగాంధీకి ఇష్టం లేదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. అది తప్పు కదా. అది ఇప్పుడు వచ్చేసి చెప్పాలంటే ఇందిరాగాంధీది కూడా ప్రేమ వివాహమే ఇంచుమించుగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫిరోజ్ జహంగీర్ గాంధీ వచ్చేసి ఆయనేమి హిందువు కాదు కదా ఆ లెక్క ప్రకారం. సరే, మిగతా విషయాల్లో లోగుట్టు పెరుమాళగిరికి అని చెప్పేసి మధ్యలో చాలా ఉన్నాయి. అసలు వీళ్ళు హిందువులే కాదని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అది వేరే వేరే విషయాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఫిరోజ్ జహంగీర్ గాంధీది వచ్చేసి ఆయన హిందూ మతం కాదు కదా అయింది. అయినా కూడా పెళ్లి చేసుకున్నారు. మరి వీళ్ళ పెళ్లికి అడ్డులే, వీళ్ళైతే పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నది. మరి ఆయన పెళ్లికి ఎందుకు అడ్డుపడినారు? తప్పు కదా అదే. సరే, ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే, మరి మన దేశానికి కోడలుగా వచ్చిన తర్వాతైనా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, మన దేశ ఆచార వ్యవహారాలను గౌరవించాలా, వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఫాలో అవ్వాలా. సరే, ఈమె విదేశీయురాలు కాబట్టి మన ఆచార వ్యవహారాలను పాటించకపోయినా కనీసం గౌరవించాలా అనుకుందాం, అంతే కదా. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు కానీ, కట్టుబొట్టు కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా మన హిందుత్వంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ దేశానికి అసలు యజమానులు వచ్చేసి మన హిందువులే, అవునా కాదా? సరే, ముందుగా అయితే మన దేశంలో హిందువులే ఉన్నారు అనాదిగా. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళంతా తురకలు వచ్చారు, వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కానీ అసలు హక్కుదారులు మాత్రం హిందువులమే. ఇప్పటికీ ఈ దేశాన్ని అత్యధిక శాతం పన్నులు కట్టి సాకుతాంది కూడా హిందువులే. అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఈ మాటలు మాట్లాడుకోవడానికి మొహమాటం కూడా లేదు. సరే, ఆ విషయం కాస్త పక్కన పెడితే, ఇజ్రాయెల్, భారత్ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయానికి వద్దాం. ఈ ఇజ్రాయెల్ దేశం మన దేశానికి అనేక సార్లు సహాయం చేసింది. ఈ మధ్యనే ఎక్కడో చూసిన 1971లో, ఎప్పుడో 1971లో పాకిస్తాన్ యుద్ధంలో భారత్కు మందుగుండు లేకపోతే ఆ మందుగుండును ఇజ్రాయెలే భారత్కు రహస్యంగా సరఫరా చేసిందంట. కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా మనకు సాయం చేసినటువంటి దేశం కూడా ఈ ఇజ్రాయెలే. ఇక మనం అణుబాంబు ప్రయోగాలు చేసినప్పుడు ప్రపంచం అంతా కూడా మనల్ని దోషిగా చూసినప్పుడు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మనకు అండగా నిలబడినటువంటి దేశం కూడా ఇజ్రాయెలే. మనం ఇక్కడ కొన్ని విషయాలు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. మన రాకుమారులకు లోతుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను పాకిస్తాన్లోకి పంపించి తీవ్రవాదులను వేటాడేలా చేసింది కూడా ఈ ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ అయినటువంటి మొసాదే. అర్థమవుతుందా? అంటే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఇప్పుడు మన దేశ సైనికులు విదేశాలకు పోయి అక్కడ విదేశాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మన దేశానికి కూడా కొంతమంది విదేశాల నుంచి కొంతమంది సైనికులు, అధికారులు వచ్చి మన వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా ఈ ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి మొసాదు మన రాకుమారులకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిందనమాట. అంటే ఇక్కడేదో మన వాళ్ళు తక్కువ చేస్తున్నాం అది కాదు, అర్థమవుతుందా? కానీ ఇలాంటి విషయాల్లో ఇజ్రాయెల్
ఇజ్రాయెల్కు దశాబ్దాల తరబడి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టే మన రాకుమారులు ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ అయినటువంటి మొసాద్తో కలిసి పనిచేస్తున్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులను కలుపు మొక్కలుగా ఏరేసినట్టు ఏర్పారేస్తారు. అంటే మన భారతదేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్యన ఈ సహజ మిత్రత్వం అయితే ఉండాలి. అంటే రెండు దేశాలది విడదీరనేటువంటి బంధం అన్నమాట. అయితే ఈ మధ్యనే ఇజ్రాయెల్తో మన మోడీ ప్రభుత్వం కొత్తగా గొప్ప వాణిజ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం అయితే కుదుర్చుకునేది. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్లోని వివిధ సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి మన దేశంలోనే వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి వాటిని తక్కువ ధరలకు విదేశాలకు ఎగుమతులు చేస్తారనమాట. అలాగే వివిధ రకాల ఆయుధాలను కూడా మన దేశీయ సంస్థలతో కలిసి మన దేశంలోనే తయారు చేస్తారు. దీని మూలంగా మన దేశానికి ఆయా ఆయుధాలతో పాటు ఆయా ఆయుధాల టెక్నాలజీలు హార్డ్వేర్ కూడా మనకు లభిస్తాయి. ఇకపోతే ఇజ్రాయెల్ కూడా చౌక ధరలకే ఈ ఆయుధాలను ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తుంది. అంటే ఇది ఇద్దరికి కూడా లాభదాయకమైనటువంటి ఒప్పందం అనమాట. అవునా కాదా? అయితే ఈ విషయం మీద సోనియా గాంధీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మామూలుగా కాదు. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడతాది. సరే, మన దేశం నుంచి ఎగుమతులు చేస్తారు. ఆయా ఆయుధాలకు సంబంధించి కావచ్చు, ఆయుధ వ్యవస్థలకు సంబంధించి కావచ్చు, ఆ టెక్నాలజీ హార్డ్వేర్ అంతా మనకు దొరుకుతుంది. దానివల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఏంది? లాభమే కదా. దాంట్లో ఏం కోప్పడాల్సినంత అవసరమే ఉండదు. అంతగా ఎందుకంటానే ఈ సందర్భంగా ఈ సోనియా గాంధీ ఇండియాస్ మ్యూటెడ్ వాయిస్ ఇట్స్ డిటాచ్మెంట్ విత్ పాలస్తీనా అనేటటువంటి ఒక ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్లో ఆమె ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శించింది. ఎందుకంటే 2000 నుంచి 2014 వరకు ఈవిడ గారి పాలన మామూలు పాలన కాదు కదా. అదే ప్రపంచంలో ఈవిడ గారి మాదిరి ఎవరు పరిపాలించుంటారు, అంత అద్భుతంగా పరిపాలించింది. దేశంలో అసలు ఉగ్రవాద దాడులు లేవు, ఎక్కడా కూడా ఉగ్రవాద దాడులు జరగల, తీవ్రవాదులు మన దేశంలోకి రాలా, మన దేశం అంతా కూడా శాంతిగా బాగా సుభిక్షంగా బాగుంది, డెవలప్మెంట్ అయితే పరుగులు పెట్టింది. మన దేశం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో నిలబడింది. ఏది ఈవిడ గారి వెనక నుండి నడిపించింది కదా, మన్మోహన్ సింగ్ ముందు పెట్టుకునే అప్పుడు ఆ పాలనలో. కాబట్టి ఆమెదో అంతా ఇడంతా సించంతా ఎత్తి లేవనెత్తినట్టు ఇప్పుడు మోడీ గారిని విమర్శించింది. సరే, ఏ విమర్శించిందో కూడా చెప్తా, తర్వాత మీరే ఆలోచించండి తీరిగ్గా. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలపైన దూషణలకు దిగింది. ఒక పక్క ఇజ్రాయెల్ పాలస్తీనా పైన యుద్ధం చేస్తా ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకుంటారా? ఇజ్రాయెల్ అమాయకులైనటువంటి ముస్లింల ప్రాణాలు తీస్తా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇజ్రాయెల్తో సంబంధాలను ఎంజాయ్ చేస్తున్నాడు. తద్వారా శాంతి, సమానత్వం, స్వేచ్ఛ అనేటటువంటి భారతీయ ఆత్మకు తిలోదకాలు ఇస్తున్నాడని చెప్పేసి ఇది క్షమించరాని నేరం అని చెప్పి మాట్లాడింది. మా జీవితం ఈవిడ నోట శాంతి, స్వేచ్ఛ, సమానత్వం, భారతీయత, ఆత్మ, ఈ మాటలన్నీ ఈవిడ గారి నోట, ఈవిడ గారి రాతల్లో. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావాలి. అది కూడా పాలస్తీనా విషయంలో. అదే పాలస్తీనాని అడ్డం పెట్టుకొని కొంతమంది జిహాదీగాళ్ళు ఎన్ని అకృత్యాలకు పాల్పడతారో, ఏ విధంగా చేస్తారో మనం కళ్ళారా చూస్తాం. నిన్నగాక మొన్న కేరళలో ఉండేటటువంటి కొంతమంది విద్యార్థులు అది పనిగా ఢిల్లీకి పోయి ఢిల్లీలో నిరసనలు చేపట్టినారు. పాలస్తీనా ఏడా, భారతదేశం ఉండేది ఏడా? వీళ్ళు మళ్ళీ భారత్ మాతాకి జై అంటే అనరు, కానీ వీళ్ళు మాత్రం జై పాలస్తీన్ అంటారు, పాలస్తీనాకి జిందాబాలు కొడతారు, వాటి జెండాలు పట్టుకొని ఊరేగుతారు, ఏమైనా మాట్లాడతారు. ఇంక ఈవిడ కూడా ఆ బాపతే ఆ బ్యాచ్లోకి ఏం కూడా అర్థమవుతుందా? పాలస్తీనాను ఏర్పాటు చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి తీరు తీవ్ర వివాదాస్పదంగా ఉండదంట. అసలు పాలస్తీనా గురించి ఒక్కసారి కూడా ప్రధాని మోడీ నోరు మెదపడం లేదు. చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుతో ఉన్నటువంటి స్నేహం కారణంగానే ప్రధాని మోడీ పాలస్తీనా గురించి మాట్లాడడం లేదనిపిస్తుందని చెప్పి అంటుంది. అంటే కాదు, నరేంద్ర మోడీ గారికి మీరు నేర్పిస్తారా మంచేది, చెడేది, న్యాయం ఏది, అన్యాయం ఏది అని చెప్పేసి మీరు మాట్లాడతారా? ఈ పాలస్తీనాలో ఉండేటటువంటి హమాస్ తీవ్రవాదులు పోయి ఇజ్రాయెల్ మీద దాడి చేసి అమాయకులందరినీ ఓచుకోత కోస్తే, ఆడబిడ్డలను అత్యాచారం చేస్తే, వాళ్ళలో కొంతమందిని బందీలుగా పట్టుకోకపోతే వాళ్ళని ఇంతవరకు కూడా కొంతమందిని వదిలిపెట్టలా. దాని గురించి ఏ రోజు మీకు మాట్లాడాలని అనిపిలా, అది మీకు అన్యాయంగా కనపడలా, అది మీకు దారుణంగా కనపడలా, అది మీకు హింసగా కనపడలా. కానీ పాలస్తీనాకు మాత్రం మీరు సపోర్ట్ చేస్తారా? కొంచెమన్నా ఉండాలా, కొంచెమన్నా ఉండాలా. ఈ దేశంలో ఈ గాలి పిలుస్తున్నాం, ఈ దేశంలో పెరుగుతున్నాం, ఈ దేశంలో నాయకుల్లా చలామణి అవుతున్నాం, ఎట్లా మాట్లాడతారు ఈ విధంగానూ అంటానే. సరే, రాజ్యాంగ విలువలు, వ్యూహాత్మక ప్రయోజనాల కోణంలోనే భారతదేశ విదేశాంగ విధానం ఉండాలి తప్పించి వ్యక్తిగత స్నేహాల ప్రాతిపదికన ఉండకూడదని చెప్పి మాట్లాడింది. ఈవిడ కూడా నీతులు చెప్పేస్తుంది. ఈవిడ కూడా రాజకీయాలు ఎట్లా చేయాలా, విదేశాంగ విధానం ఎట్లా చేయాలో ఈవిడ నేర్పిస్తుంది. ఇదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉగ్రవాదులతోనూ తీవ్రవాదులతోనూ వీళ్ళు చట్టాలు పట్టాలు వేసుకొని తిరిగినారు. అర్థమవుతుందా? తెలుసు కదా మీకు కూడా. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు, వాళ్ళతో చర్చలు జరిపినారు.
చైనా మన శత్రు దేశం అయినప్పటికీ రహస్యంగా పోయి వాళ్ళతో మంత్రాలు చేశారు. ఈవిడ మాట్లాడుతుంది పాలస్తీనాను దేశంగా గుర్తిస్తా ఇప్పటికే అనేక దేశాలు సంతకాలు చేశాయి, కానీ నరేంద్ర మోడీ మాత్రం సైలెంట్ గా ఉండిపోయినాడు. ఇది మానవత్వానికే మాయని మచ్చ. పాలస్తీనా దేశం ఏర్పడే విషయంలో మా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆలోచనతో ఉండాలి అని మాట్లాడింది. ఉంటారు తల్లి, ఎందుకంటే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు కాబట్టి ఆ వర్గం వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి మీరు చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఆమెకు అర్థమైందా అర్థం కాలేదా, ఆమె దాకా పోయిందా పోలేదా విషయం అనేది కూడా తెలియదు. ఆల్రెడీ పాలస్తీనాను ప్రత్యేక స్టేట్గా చేయాలనే దానికి మన మోడీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. మరి ఈవిడ గారు ఈ మాటలను ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కావడలే. ఈవిడ గారు మాట్లాడడం, మోడీ ప్రభుత్వం మాత్రం పాలస్తీనా దేశం దిశగా అడుగులు వేయడం లేదంటూ ఈ సోనియా గాంధీ సీరియస్గా కామెడీ చేసింది. అప్పుడప్పుడు ఆంక ఏమైనా న్యూస్ ఛానల్ అయి పెట్టి ఏమైనా చూపిస్తూ ఉండండి, ఆంక న్యూస్ అప్డేట్స్ ఇస్తూ ఉండండి, పక్కన ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉండారో మరి ఆవిడకి అప్డేట్స్ అందుతున్నాయో లేదో నాకైతే అర్థం కావడంలే. అంటే ఈ సోనియా గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన మిత్ర దేశం అయినటువంటి ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకొని రాడికలైజేషన్ అయిపోయినటువంటి గాజా పౌరుల కోసం పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడింది. అర్థమైందా? సరే, అంటే మోడీ గారు ప్రస్తుతానికి ఏం నిర్ణయం తీసుకున్నారో కూడా ఆవిడకైతే అప్డేట్ లేదు. పైగా ఆ బాధ్యతను భారత ప్రభుత్వం భుజాన్ని వేసుకోవాలంట. మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులను ఓచుకోత కోసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ సోనియా గాంధీ ఇప్పుడు హమాస్ పాలిత గాజా పైన ఎక్కడ లేనటువంటి ప్రేమనంతా కూడా గురిపిస్తుంది. ఇది వీళ్ళ నిజ స్వరూపం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇదే పాలస్తీనాకు సంబంధించి చర్చలు వచ్చేసి ఈజిప్ట్లో జరుగుతున్నాయి. ఆ చర్చా కార్యక్రమానికి ఆ సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ మన మోడీ గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అదన్నా వీళ్ళ దగ్గర అప్డేట్ ఉండదా? నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే వీళ్ళు విషం నూరిపోయాలా, విషం జమ్మాలా కాబట్టి అదే మాట్లాడుతూ ఉంటారు. మోడీ గారు ఈ విషయంలో క్లారిటీతో కూడా ఉన్నారు. సరే, ఇది వీళ్ళ నిజ స్వరూపం. అయితే వీళ్ళు ఏ విధంగా కొట్టుకొని చేసినప్పటికి కూడా మనం మాత్రం ఇజ్రాయెల్తో ఉన్నటువంటి సంబంధాలను తెంచుకునే పరిస్థితులు అయితే లేవు. ఇదైతే ఖాయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.